Hi guys, welcome to my YouTube channel. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా చెల్లె ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతుందంట. నాకు కూడా తెలియదు, చాలా డౌట్స్ ఉన్నాయి. మినీ థియేటరా లేకపోతే ఏదేదో అంటూనే ఉన్నారు మార్నింగ్ నుంచి. యాక్చువల్ సర్ప్రైజ్ ఏంటో నాకు అస్సలు తెలీదు. సో అక్కడికి వెళ్ళి ఏం సర్ప్రైజ్ చేసిందో మీ అందరికీ చూపిస్తా. అండ్ అందరు ఏమేమి గిఫ్ట్స్ తెచ్చినా కూడా చూపిస్తా. సో మా అన్న అయితే ముందే ఏదో గిఫ్ట్ తీసుకొని వచ్చిండు. ఏందన్నది? ఇది జ్యూసర్. అది మా ఇంట్లోనే. నాకు ఇస్తావా అన్న? నేను తెచ్చినప్పుడు మా అన్న ఇంకో గిఫ్ట్ తీసుకొచ్చిండు. చెప్పుల డబ్బా. లోపల చెప్పులునే లేవా? You will be surprised అన్నమాట. ఓ వావ్, చాలా సర్ప్రైజ్. టైగర్ బాబు గిఫ్ట్. టైగర్ బాబు మీ ఇద్దరు కలిపా? ఓకే, బాగుంది. సర్ప్రైజ్ ఫీల్ అయినా. సో అదే అందరు వెళ్ళిపోయినారు, నన్ను ఒక్కదాన్ని ఈడ అన్నలతో వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. సో వాళ్ళు మళ్ళీ వచ్చి నన్ను పికప్ చేసుకుంటారు. వీడియో ఎలా అవుతుంది అంటే నేను ఎట్లా సర్ప్రైజ్ అవుతా, ఏం సర్ప్రైజ్ చేస్తారు అనేది ఈ బ్లాగ్ లో చూపించేస్తా. లెట్స్ గో. బాయ్ బాయ్. హాయ్ చెప్పు టైగర్. బాయ్ బాయ్ చెప్తాడు. ఓకే, కంటిన్యూ చేస్తా బ్లాగ్. ఎంజాయ్ చేయండి. హాయ్ గాయ్స్, థ్యాంక్స్ అత్తమ్మా. థ్యాంక్స్ అత్తమ్మా. అవునా, నేను చూసుకోలేదు, చాలా వచ్చినాయి అందుకు. హాయ్ చెప్పు భరత్. శ్రద్ధ హాయ్. అత్తమ్మ హాయ్. మా చెల్లె జియు హాయ్. మా తమ్ముడు విక్రమ్ తమ్ముడు హాయ్. సో వీళ్ళందరూ వచ్చారనమాట. ఇప్పుడు మేము అందరం కలిసి వెళ్తున్నాం. థ్యాంక్స్ చంద్ర. థ్యాంక్ యూ చంద్ర. కమ్మర్స్ బ్యాచ్ అనమాట. లేట్ చేస్తారు ప్రతి దాంట్లో. హాయ్ డాడీ, నువ్వు ఇప్పుడే కనిపిస్తున్నావు దాంట్లో. రండి, దిగుతూనే లేరు వీళ్ళైతే. రండి. అగో జీవాడు, జల్దీ రండి. సాయన్న డ్రెస్ చేంజ్ చేసిండు. సాయన్న హ్యాండ్సమ్. మా లేట్ కమర్స్ లేట్ చేస్తారు. సో ఇప్పుడు ఎంత టైం అవుతుందంటే 6:30 అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. అంటే లేడీస్ గ్యాంగ్ అంతా ఒక దాంట్లో. మమ్మీ అత్తమ్మ వాళ్ళందరూ వేరే కార్, మేము వేరే కార్. లెట్స్ గో. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. అక్క సర్ప్రైజ్ ఏంటక్క? అక్కడికి వెళ్ళినాక చూడరాదు ఎందుకంత ఎక్సైట్మెంట్ ఉంటది ఆబ్వియస్ గా ఎవరికైనా. బట్ ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళి థ్రిల్ అవ్వాలి. ఆమె కింద పడి దొర్లి ఏడవాలి. అదంతా చూసి అంతుంది మరి ఆడ పోతే. ఇప్పటివరకు ఒక హింట్ ఇస్తా. ఇప్పటివరకు ఎవ్వరు సెలబ్రేట్ చేసుకో అంటే మన ఫ్యామిలీలో ఎవరు సెలబ్రేట్ చేసుకోలే అక్కడ. కాదు, థియేటర్ అయితే కాదు. ఇంకొకటి లైక్ ఇట్లా ఏదన్నా ప్లేస్ చూసి ఆడ కట్ చేపిస్తారా? నువ్వు అన్ని ఇక్కడ చేపిస్తా ఎట్లా అక్క? ఆమె గెస్ చేసేంత వరకు చూద్దాం. నేను ఆన్సర్ అయితే ఎస్ అని చెప్పా. ఇంజాపూర్ యాడ్ అయితే చేసుకున్నారు కదా మ్యారేజ్ డే అవన్నీ చేసుకున్నారు. అంటే ఆ ప్లేస్ ఎక్కడ అదేమని చెప్తారా? హుసేన్ సాగర్ లో మూసీ నది ఉంటది కదా, తోషాలిమని. ట్యాంక్ బండ్ దగ్గర. ట్యాంక్ బండ్ అక్కడ మూసి. ట్యాంక్ బండ్ అంటే హుసేన్ సాగర్ అని. అదే ఆడ వేస్తురా? ఆడ మూసీ నది ఉంటది కదా, ఆడ బోట్ లో పోయి ఆ మూసీ నదేనా ఏమని మనలో దోషేస్తాం అనమాట. సో సర్ప్రైజ్ ఏంటో నాకు కూడా వీళ్ళు చెప్తలేరు. సో మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసేయండి ఏం సర్ప్రైజ్ అనేది. అక్కడికి వెళ్ళి వీళ్ళు చూసేయాలా? అదే నేను చూస్తా, వాళ్ళతో పాటు నాతో పాటు వాళ్ళు కూడా చూస్తారు. సో ఈ కార్ లో అయితే మేము ముగ్గురం, అనిల్ అన్న, మా డాడీ. ఆ కార్ లో అయితే ఆ గ్యాంగ్ మొత్తం. అది పెద్ద కార్, ఇది చిన్న కార్ కాబట్టి మేమే. సో అక్కడికి వెళ్ళి వీడియోలో ఇది కంటిన్యూ చేస్తా వీడియో. సో లెట్స్ గో. సర్ప్రైజ్ అన్నారు, తీసుకుపోతూనే ఉన్నారు, ఇంకా వస్తలేదా ప్లేస్. ఇంత దూరం సర్ప్రైజ్ ప్లాన్ చేసిందా చెల్లె?
మేమైతే ఫైనల్ గా వచ్చేసాం. వీళ్ళు ఎక్కడ తీసుకొచ్చారంటే దుర్గం చెరువు దగ్గరికి తీసుకొచ్చారు. ఆడేముంటది అక్క, ఆ దుర్గం చెరువులో ఆడే కట్ చేయాలక్క. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం మేము. ఇది నా సెకండ్ టైం రావడం. అక్క మీకు? నేను చాలాసార్లు వచ్చినా కానీ ఎప్పుడు దిగలే అనమాట. అచ్చా, నీకు? నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం. చాలా సార్లు వేలు వెళ్ళినా, నేను కూడా, కానీ ఒకసారి దిగినా. ఎప్పుడు దిగలే. ఇంకా కార్ల నుంచి దిగినానో లేదో అప్పుడే మా చెల్లె నా కళ్ళకు గంతలు కట్టేసింది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో అసలు ఏం తెలియదు నాకు సరిగా నడవడానికి కూడా రావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నామో కూడా అర్థం అవ్వట్లే. ఇంకా కొంచెం కూడా ఐడియా లేకుండే. ఇవన్నీ చూసిన తర్వాత నేనేదో కల కంటున్నట్టుంది. చాలా బాగుంది కదా. బర్త్డే చేస్తుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ప్రైజ్ ఇట్లుంటుందని. చాలా బాగుంది. ఒకసారి వాటర్ చూడండి. వాటర్ మధ్యలో నా బర్త్డే బోట్ లో. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సర్ప్రైజ్. చాలా బాగుంది బోట్ అయితే. చుట్టూ వాటర్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Tiger. బంగారం 2 లక్షలు తీసుకొచ్చిన ఓకేనా? ఈమె కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన. నెక్స్ట్ గో.
అంతే అక్క అంత ఎందుకు పెడుతురు అక్క మీకు లడ్డు గిఫ్ట్ 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 ఒక నిమిషం అమ్మాయి ఫైనల్లీ ఒక డ్రెస్ వచ్చింది ఒక డ్రెస్ కి ఒక డ్రెస్ వచ్చింది సరే ఓపెన్ చేద్దాం ఏం తెలుసా ఇది వేసుకొని ఆ రింగులు వేసుకొని చూపి ఒకసారి అప్పుడే ఓపెన్ చేయాలి చూపి వైట్ అండ్ బ్లాక్ అన్నమాట ప్యాంట్ ఇంకా అక్క చేతికి కూడా ఉంది టాప్ బాగుంది వచ్చిందా దాంట్లో సేమ్ అలాంటిది కొంచెం బాగుంది ఇక్కడే ఓపెన్ చేసేసింది ఇది పక్కన పెడితే ఇది మాత్రం చాలా పెద్ద ఏడుస్తుంది పొట్టి ఏడుస్తుంది సర్ప్రైజ్ కాదు ఇక నేను కూడా సర్ప్రైజ్ ఇస్తున్నావు ఒకటి మాట్లాడు చూపియాలి ఏ రింగ్ ఇంకా రింగ్ ఇది నా సర్ప్రైజ్ ఇస్తే షాక్ అయిపోవాలి అది పట్టుకోవాల మనం మాట్లాడే మాటలు ఎట్లుంటాయి తెలుసా కరెక్ట్ అయిపోవాలి అది సర్ప్రైజ్ ఇంకా 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 చూపిస్తా ఇంకా ఆడ కూడా ఉన్నాయి చిన్నప్పుడు ఫోటోస్ చూపి విక్రమ్ చూపి చూపిరా ఇగో డాడీ నేను చెల్లి తమ్ముడు తమ్ముడు ఇద్దరు బొమ్మడుదులు ఇంకా 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 ఆడ కూడా అక్కడ ఒకటి పైన చందన ఓవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇంకా చూపిస్తా ఉండు 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 సాయాల కూడా ఉండు ఈ ఫోటో ఇక టైగర్ బాబు క్యూట్ టైగర్ బాబు టైగర్ బాబు విక్రమ్ వీడియో ఇక నీ కూడా వస్తుందన్నా లేదు ఇంకా మనకు 10 minutes ఉంది తొందర చేసుకోండి ఏం చేయాలన్నా ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ చూడండి లాంగ్ వీడియో తీరా నేను బోట్ లో సర్ప్రైజ్ అని చెప్పిన కదా సో ఇదే అన్నమాట పెద్దగా ఉంది బోట్ అక్కడ చూస్తే కేబుల్ బ్రిడ్జ్ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇదంతా వాటర్ అవి అక్కడ కూడా బోట్ స్పీడ్ బోట్స్ అవి అక్కడ కేబుల్ బ్రిడ్జ్ అది అక్కడ మస్తు ఉంది కదా చూడ్డానికి నాకైతే చాలా బాగా నచ్చింది అగో స్పీడ్ బోట్ సో ఈ వాటర్ లో ఇలా బోట్ లో ఇలా కేక్ కట్ చేపించింది చెల్లి చాలా బాగుంది ఒకసారి మొత్తం చూపి భరత్ మీకు ఎలా అనిపించింది ఈ సర్ప్రైజ్ అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది డెకరేషన్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా పెట్టినారు మా ఫొటోస్ అన్నిటి దగ్గర అట్లా స్టిక్ చేసినారు చాలా బాగుంది పాటలు కూడా పెట్టిరు
బర్త్డే. కింద కూసున్నా మనసైనా ముద్దుకుమ్మా లంగోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు తోసినావే కొమ్మా. ఇంతకీ ఈ బోట్ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించింది? నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఎవరికైనా ఇలా బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? బర్త్డే అనే కాదు, యానివర్సరీ కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. నాకు తెలుసు ఈ వీడియో చూసినాక చాలా మంది అడుగుతారు ఎలా చేపించారని. నా బర్త్డే కి 2-3 డేస్ ముందు మా చెల్లి ఇన్స్టాగ్రామ్ లో సర్ప్రైజ్ మావా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళతో షేర్ చేసుకొని మీకు ఎలా కావాలో అలా సెలబ్రేట్ చేసుకోవచ్చు. బోట్ సర్ప్రైజ్ అనే కాదు, వీళ్ళ దగ్గర ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. లైక్ కార్, ఇంకా పీవీఆర్ లో గిఫ్ట్స్ ఇవ్వడం, అలా చాలా ఉన్నాయి. ఒకసారి కాంటాక్ట్ అవుతే మీకే తెలుస్తుంది. నేనైతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ని కూడా ట్యాగ్ చేస్తున్నా, కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్ గా నా బర్త్డే సర్ప్రైజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, లిటరల్ గా మస్తు అనిపించింది. మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇగో ఈడ కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుందా? సో ఇదన్నమాట, చాలా బాగుంది. ఫైనల్గా నేను హ్యాపీ ఉన్నా నా బర్త్డే రోజు. మస్తుంది కదా గైస్. నేను ఇప్పుడే నా గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ చేసిన. సో అన్నీ చూస్తే చందన గిఫ్ట్ మీకు ఆల్రెడీ చూపించేసిన. బ్లాక్ టాప్ అండ్ జీన్స్ ఇచ్చింది. మా చిన్నక్క, మా అత్తమ్మ, మా చెల్లె ఏమేమి రింగులు ఇచ్చినాయో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది సిల్వర్ రింగ్ అనమాట, చిన్నక్క ఇచ్చింది. ఇది కూడా సిల్వర్ రింగ్ అత్తమ్మ ఇచ్చింది. ఇది గోల్డ్ రింగ్ మా చెల్లి ఇచ్చింది. ఇవేమో పాతయి, ఇవేమో కొత్తవి. బాగున్నాయి కదా నా రింగ్స్ కలెక్షన్ ఇవి. యో నేనేదో రింగులు పెట్టుకోలేక రింగులు రాని అయిపోయినా ఈరోజు. నాకు ఇట్లా ఇష్టం, చేతుల ఇట్లా వేళ్ళ నిండా రింగులు ఉండడం చాలా ఇష్టం. చాలా రోజులు అంటే వెయిట్ చేస్తున్నా ఎవరెవరు ఏం గిఫ్ట్లు ఇస్తారా అని. చూస్తే అన్నీ నా ఫేవరెటే ఇచ్చారు. సో నాకు చాలా బాగా నచ్చినాయి. మీకు ఇందులో ఏ రింగ్ నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. తినడానికి పోతున్నాం. చెప్పక్క. ఎండానికి పోతలేం, ఇంటికి పోతున్నాం. దారిలో తింటాం. ఓకే, ఈరోజు తింటావా నాన్ వెజ్? ఫుల్ డైట్. ఈ రోజు ఓన్లీ ఒకటే దోశ తిన్నా. చీట్ డే మధ్యాహ్నం అదేంటి లంచ్ స్కిప్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు తినొచ్చు, బయట జంక్ ఫుడ్ తినొచ్చు, అది కవర్ చేయడానికి స్కిప్ చేసిన అనమాట. తింటావా? ఈ రోజు తింటది, అట్లేం ఉండదు. అన్నాను అన్న ఎప్పుడు ఎవ్రీ టైం మండి పోదావా? అన్న మండి పోదావా? డాడీ నువ్వు తింటావా? ఏం తింటావు? లైట్ ఫుడ్ అంట. చూద్దాం. ఇప్పుడైతే మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇంకా తినడానికి తులిప్స్ గ్రాండ్కి అయితే వచ్చేసాం. సో ఎవరెవరు ఏం ఆర్డర్ చేస్తారో చూపిస్తాం. ఆకలి, నిద్ర వస్తుంది చిన్నక్కకి. ఆకలి అయితే నిద్ర వస్తుంది. బాగా అలసిపోయినాయి. ఉగాది కదా, పొద్దు నుండి పనులు పట్టి చేసి నీకు ఆకలిస్తుందా? నాకు అన్నకు నిద్ర వస్తుంది. సో ఇగో వీళ్ళు ముందే వచ్చేసారు. ముందే మాకంటే ముందే. ఇంకా ఎక్కలేదు ఎవరు, వాళ్ళు లిఫ్ట్ ఎక్కుతారేమో. హాయ్ గాయ్స్. ఈరోజు తింటారా మీరు? నీ హ్యాండ్కి ఏమైంది? అయ్యో ఏమైంది? నేను గ్లూకోజ్ ఎక్కించుకున్నావు అనుకున్నా.
కోసుకోయిందా? మీరెంతన్నా ఆర్డర్ చేసుకోండి, మీ కడుపు నిండా తినండి అని చెప్పి మా వాళ్ళకైతే చెప్పేసిన. మేమైతే మొత్తం కబ్జా చేసేస్తాం అనుకోండి ప్లేస్, అంత మంది వచ్చాం ఇక్కడికి. ఫస్ట్ అయితే స్టార్టర్స్ తోని స్టార్ట్ చేసామన్నమాట. స్టార్టర్స్ ఇంకా మెయిన్ కోర్స్ అన్ని ఆర్డర్ చేసుకున్నాం. నేనైతే ఒక 5K బిల్ అవుతుంది అనుకున్నా, కానీ దానికంటే డబలే అయిపోయింది. అయినా బర్త్డేలు మనం రోజు ఏం సెలబ్రేట్ చేసుకోం కదా, ఇంకా బర్త్డే రోజు ఇలా వీళ్ళందరికీ పార్టీ చేయడం నాకు చాలా నచ్చింది. మా మమ్మీ అసలు ఇలాంటి రెస్టారెంట్ ఫుడ్ కానీ ఇలా రెస్టారెంట్ కి వచ్చి అస్సలు తినదు, మా మమ్మీకి నచ్చదు కూడా. అండ్ మా మమ్మీ ఈ రోజు తినేది వెజ్ అన్నమాట. పాపం అనిపించింది. యాక్చువల్ గా నేనైతే చాలా ఆకలితో ఉండే, కానీ ఇక్కడ వీళ్ళని ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటుంటే నా కడుపు నిండిపోయింది. ఇంకా మొత్తం తినేసిన తర్వాత డెజర్ట్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. నా బర్త్డే ఇలా ఎండ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళందరితో ఇలా టైం స్పెండ్ చేయడం ఇంకా చాలా బాగా జరిగింది కూడా. నా బర్త్డే చాలా ఎక్సైటెడ్ గా ఉండే ఈ రోజు మొత్తం. ఫైనల్ గా వ్లాగ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి, ఫుడ్ తినేసినాం, ఇంటికైతే ఇప్పుడు వచ్చేసినాం. సో ఈ బోర్డ్ సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయి మీకు, బాగుందా? నేనైతే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయినా. సో ఈ వీడియో మాత్రం ఇంతే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం. బాయ్ బాయ్.